బంధువులారా, బ్రాహ్మణుడు అంటే ఎప్పుడూ నిరంతరము ఉపదేశము చేస్తూ ఉండాలి. నేను ఉపదేశం ఎందుకు చేయాలి, నేను చేయకూడదు, నాకు అవసరం లేదు అనుకుంటే వాడు బ్రాహ్మణుడు కాదు. వాడు వినకపోని చెప్పడము కర్తవ్యం అన్నమాట. అది బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే మంచిగా చెప్తాడు, కఠినంగా చెప్పాడు, ప్రేమగా చెప్తాడు. కాబట్టి వింటారు, కాబట్టి ఆచరిస్తారో లేదో దేవుడికి తెలుసు. విననైతే వింటారు ఎవరైనా, ఆచరించడం అనేది ఇక తర్వాతి విషయం. కాబట్టి బ్రాహ్మణుడి కర్తవ్యము అధ్యయనము, అధ్యాపనం. వేదాలు చదవాలి, చదివించాలి, దాన్ని అర్థం చేసుకొని వాడికి దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. కాబట్టి అది బ్రాహ్మణుడి కర్తవ్యము. కానీ ఆ బ్రాహ్మణ కర్తవ్యము చేసేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు. మీరు ఎన్నో పూజలు చేసి ఉంటారు, సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేశారు కదా, చేయలేదు ఎప్పుడు? ఎలా ఉంటాయి అవి? ఒక ప్రొసీజర్ ఏంటి? మెకానికల్గా, రొటీన్గా అనమాట. ఏదో వస్తాడు, అన్ని వ్రతం ఏదో చేసుకుంటారు, కథ చెప్తాడు ఆద్రా బాద్రాగా. ఒక అరగంట గంట ఎంతసేపట్లో అవుతుందమ్మా? గంటలు అయిపోతుంది. గంటలు కాకపోతే ఒక మాట పెడతారు ముందే అన్నమాట. గంటలో పూర్తి చేయాలి, వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే స్వామీజీ అరగంటలో పూర్తి చేయండి అని కూడా అంటారు. ఆ పురోహితుడు కూడా అట్లాగే తయారయ్యారు. అరగంట షార్ట్ అండ్ స్వీట్, ఎక్కువ ఎందుకు అని చెప్పేసి. కనుక ఆ విధంగా మనము సంక్షిప్తము చేయడము అనేది శాస్త్రాల్లో ఎక్కడ చెప్పలేదు. షార్ట్కట్, గాయత్రి మంత్రము షార్ట్కట్ ఉంటుందా చెప్పండి? ఏమంటే మీరు ఒక ఉంగరం తయారు చేస్తారు, ఎంత సమయం పడుతుంది ఉంగరం చేయడానికి? 2 గంటలు. అరగంటలో చేయమంటే చేస్తారా? చేయలేరా? చేస్తారు కాదు, పర్ఫెక్షన్ ఉండదు. పర్ఫెక్షన్ రావాలంటే 2 hours మినిమం అన్నమాట, పర్ఫెక్షన్ ఉండదు. అట్లాగా ఈ పూజలన్నీ ఎంతకు వచ్చాయంటే తొందరగా ముగించుకుందాం. ఆ పురోహితుడు అట్లాగే తయారయ్యాడు, ఈ యజమానులు అలాగే తయారు. దాంతో రావాల్సినటువంటి ఫలితము రావడం లేదు. అంటే బుద్ధిలో మార్పు రావాలి, సంస్కారం రావాలి, అవి రావట్లే. మెకానికల్ చేసుకున్నాం. ఇప్పుడు భార్య ఉంది, వంట కష్టపడి ఎంతో ప్రేమతోటి 2 గంటలు 3 గంటలు వంటింట్లో కూర్చొని వంట చేస్తుంది. హోటల్లో చేస్తారా? హోటల్లో వాడు స్నానం చేస్తాడో, మొహం గడుగుతాడో, గుట్కాలు వేసుకుంటాడో, ఏం చేస్తాడో, రాత్రి వ్యభిచారం చేసి వచ్చి వంట చేస్తాడో ఎవరికి తెలియదు. ఆ వంటలు ఎలా ఉంటాయి? తింటే రోగాలు, రుచి పచ్చి ఉండవు. మన ఇంట్లో పచ్చి పులుసు చేసుకున్న టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనసు వేరు, అక్కడ వాళ్ళ మనసు వేరు, మానసిక స్థితి వేరు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా చెప్తూనే ఉండాలి. బ్రాహ్మణుడు ఉపదేశం అంటే వెనకపోకూడదు, చెప్తూనే ఉండాలి. మేము ఒకటే ఆలోచిస్తాను, నేను నాకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? అవకాశం దొరక్కపోతే పుట్టించుకో, నువ్వు అవకాశాన్ని సృష్టించుకో, కానీ చెప్పడం మాత్రం ఆపకూడదు. ఒక తల్లి కూడా అంతే. తల్లి బ్రాహ్మణుడు ఒక్కడే, గుర్తుపెట్టుకోండి. తల్లి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. భర్తకు చెబుతుంది, కొడుకుకు చెప్తుంది, కోడలకు చెప్తుంది, కూతురుకు చెప్తుంది, అల్లుడికి, మనవడికి. ఇలా కాదు అలా, అలా కాదు ఇలా. చెప్తుందా లేదా చెప్పండి? ఇప్పుడు ఆమె మీ అమ్మ అక్కడ మంచం మీద ఉంది, అక్కడ కూర్చొని ఏదో ఒకటి చెప్తుందా లేదా? అది మాత్రం ఆనదన్నమాట. ఆమె కాలు పడిపోయినా, చేతులు పడిపోయినా, నోరు మాత్రం చెప్తూనే ఉంటుంది. అలాగా బ్రాహ్మణుడు కూడా ఎటువంటి సంకట పరిస్థితిలో ఉన్నా సరే ఉపదేశము చెయ్యాలి. ఆ చెయ్యకపోవడం వల్ల హిందూ సమాజం అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది. నాకేమిస్తావు అనేదే ఉంది. సరే ఇస్తాము, నువ్వు అడిగిందే ఇస్తాము, కానీ నువ్వు ఏం చెప్తావు? మాకేమన్నా మా జీవితాలను ఉద్ధరించే మాటలు చెప్తావా? మేము బాగుపడే మాటలు ఏమైనా చెప్తావా అంటే ఏమీ లేదు. కాబట్టి హిందువులు దినదినము పతనం వైపు వెళ్ళిపోతున్నారు. కుటుంబ జీవితం అనేదే భయంకరంగా మారింది. పెళ్ళంటే భయపడే స్థితికి వచ్చేసింది ఇప్పుడు. ఇంకా ఎవడో బుద్ధిమంతుడు పెళ్లి చేసుకుందామంటే దొరకకుండా అయిపోయి, చేసుకునే వాళ్ళే తగ్గిపోయారు. చేసుకుందాం అనేవాడికి కూడా సరైన అమ్మాయి దొరకదు, అబ్బాయి దొరకదు. ఇంక ఇంతకంటే హింస ఇంకేముండాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. నిన్న మొన్న తీర్పు మళ్ళీ కొత్తగా చెప్తుంది. అది హిందువులను నాశనం చేయడానికే సుప్రీంకోర్టు తయారైంది, గుర్తుపెట్టుకోండి. మొత్తం సుప్రీంకోర్టు తీర్పులన్నీ హిందూ ధర్మశాస్త్రాలకు వ్యతిరేకమే. ఏం చెప్తున్నారు వాళ్ళు? పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, ఆడ మగ ఇద్దరు ఇష్టపడి కలిసి ఉంటే అది పెళ్లి కిందే లెక్క అన్న తర్వాత ఎవడైనా పెళ్లి చేసుకుంటాడేగా, అది కూడా పెళ్లి కిందనే మేము లెక్కిస్తాం అని కోర్టు అంటుంది. అన్నాక ఎవడికి అవసరము? ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి ఎందుకు? మ్యారేజ్ బ్యూరోకి ఎందుకు పోవాలి? వంటల వాడిని మాట్లాడాలి ఎందుకు? 5 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి?
అంటే నువ్వు పెళ్ళి అనే సంప్రదాయం వద్దు, కలిసిమెలిసి ఉండండి, ఉన్నన్ని రోజులు ఉండండి, ఇష్టం లేకుంటే విడిపోండి అని సుప్రీంకోర్టు చెప్తుంది. మనం ఏమనుకుంటున్నామంటే సుప్రీంకోర్టు ఏమో బుద్ధిమంతులు. కోర్టులో ఉండేవాళ్ళు లాయర్లు, జడ్జిలు, అడ్వకేట్లు అంతా తాగుబోతులు, మాంసాహారులు, వ్యభిచారులు అండి, గుర్తుపెట్టుకోండి మీరు. అందరూ అదే అనమాట. వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ లేదు, అంటే ఒక నైతిక ప్రవర్తన అనేది లేదు వాళ్ళు. అందుకే వాళ్ళు ఇచ్చే తీర్పులన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు అందుకోసమే ధర్మ గ్రంథాలు చదవండి, లేకుంటే ధర్మ గురువులు చెప్పింది వినండి. ధర్మ గురువులు అంటున్నా నేను, గురువులు కాదు, ధర్మ గురువులు. అంటే గురువులేమని చెప్పుకొని గుండు కొరిగే వాళ్ళు బోలెడు మంది తయారయ్యారు. డబ్బు పోయే శని బట్టే అన్నట్టు గురువుల్లో ఉన్నారు, వైద్యుల్లో ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు పనికిమాలిన చెత్త. మనం వెతుక్కోవాలి మంచిని వెతుక్కొని దాన్ని మనము స్వీకరించాలి, అప్పుడు మనం బాగుపడతాం. ఇప్పుడు ఉంగరం చేయించాలంటే ఎంతమంది లేరు? కంసాలి వాళ్ళు ఉన్నారా లేదా? విశ్వబ్రాహ్మణ్ ఈ సందులోనే 3-4 ఉండొచ్చు. అయితే ఎవరు అందులో కరెక్టు అనేది నీ తెలివిని బట్టి నువ్వు తెలుసుకుంటావు. అందరూ మేము కరెక్టే అని చెప్తారు, తప్పని ఎవరు చెప్పరు. కాకపోతే నువ్వు తెలివితోటి అంచనా వేసుకోవాలి, గమనించుకోవాలి, వాకబు చేసుకోవాలి, 10 మందిని ఎంక్వైరీ చేసుకోవాలి. ఏ విషయంలోనైనా అంతే. అమ్మాయికి అబ్బాయిని చూడాలంటే గాలికి పోయి చూస్తారా? వాడెవడు అన్నీ చూస్తారు, మళ్ళీ ఎంక్వైరీ కూడా చేస్తారు. వాడు పని చేస్తున్నాడా, జాబ్ నిజంగా చేస్తున్నాడా తెలుసుకోవాలి. ఇప్పుడు దొంగ జాబులు, దొంగ సర్టిఫికేట్లు బోలెడు మంది అయిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసుకోవాలి మనం. నిజంగా నీవు సరైన వస్తువు కావాలంటే అవసరం లేదు, ఏదో ఒకటి టైం పాస్ అంటే ఎంక్వైరీ అవసరం లేదు. కాబట్టి ఇక్కడ దేవయజ్ఞం చేసుకుంటున్నాము. ఈ దేవయజ్ఞం అంటే మనము ఏదో టైం పాస్కు ఆదరాబాదరగా తూతూ మంత్రం, తుప్పకాయ మంత్రం అన్నట్టు కాదు ఇది. దీనికి మహర్షి దయానందుడు వేద పరంపర నుంచి వెతికి మనకు అందించినటువంటిది ఇది. కాబట్టి ఇది మీరు వ్యాపారం చేయకండి, దీనితో ధర్మాన్ని ఉద్ధరించండి అని మహర్షుల వారు ఉపదేశించారు. కాబట్టి మనము యజ్ఞము ద్వారా దేవతలను ప్రసన్నం చేయాలి, తర్వాత మన జీవితాలు కూడా బాగుపడాలి. చాలామంది అంటారు, మీరు కూడా అనే ఉంటారు, చాలా పూజలు చేశాం, చాలా వ్రతాలు చేశాం, చాలా రకాల హోమాలు చేశాం, ఇదేమిటి కొత్త, ఇందులో ఏంటి మహత్యం ఉంది, ఇలా అంటారు చాలామంది. మహత్యం ఏముంది అనేది తెలుసుకోవడానికి బుద్ధి కావాలి. కాబట్టి ఇది మహర్షి దయానందుల వారు అత్యంత సాత్వికమైన, ధార్మికమైన, వైదిక కార్యక్రమం ఇది కేవలము శ్రద్ధాసక్తులతో మనం చేయాలి. ఏదో దులిపేసుకొని 5 నిమిషాల్లో చేసుకొని పోవడం కాదు ఇది. కాబట్టి దీన్ని సక్రమంగా దేవతలకు మన నైవేద్యాలన్నీ అందాలి, ఆ అగ్నిదేవుడు శాంతించాలి, మన హృదయంలో కూడా ఒక స్పందన, ఒక మార్పు, ఒక సంస్కారం అనేది ఏర్పడాలి. వచ్చారు పోయారు, డాక్టర్ దగ్గరికి పోతాం, ₹1,00,000 బిల్లు, రోగమే ఉంది, ఇంకా కొత్త రోగం ఒకటి అంటుకుంది, ఉన్న రోగం పోకపోగా కొత్త రోగం వచ్చింది అంటే వాడేం డాక్టరు? ఇప్పుడు అలాంటి డాక్టర్లు ఉన్నారు. కాబట్టి మనం చాలా గురువులను వెతుక్కుంటేనే దొరుకుతారండి, ఊరికే గాలికి దొరకరు. కాబట్టి మీకు ఏదో వెతుక్కున్నారో వెతుక్కోలేదో కానీ మరి అదృష్టం ఉంటే వెతుక్కుంటూ కూడా వస్తారట. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టు వెతుక్కుంటూ కూడా వస్తారు. కాబట్టి మరి ఇక్కడ మేము సంగారెడ్డికి 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా వస్తున్నాం. మరి ఇక్కడ మీరు పక్కనే ఉన్నారు, వీరి ఇంటి పునాది వేసింది కూడా మనమే. మరి ఇల్లు కట్టి 20 ఏళ్ళు అయింది కదండి, 16 సంవత్సరాలు పక్కనే ఉన్నాం. కానీ కాలు పెట్టడానికి ఇన్నేళ్ళు పట్టింది. మీరు వచ్చి 10 ఏళ్ళు అయింది. సరే 10 ఏళ్ళు అయినా ఇప్పుడు కాలు పెట్టాం అంటే ఆ కాలం కలిసి వచ్చిందా, అదృష్టం కలిసి వచ్చిందా మరి తెలియదు. కాబట్టి మనము బ్రాహ్మణుడు ఎప్పుడు చెప్పినా కూడా మనము విని ఆలోచించాలి తప్ప సద్గురువులు చెప్పింది నువ్వు చెప్పకూడదు, నాకు అవసరం లేదని మాత్రం అనకూడదట. ఇప్పుడు తల్లి చెప్పింది విని ఆలోచించుకొని ఆ మంచి చెడులు యోచించుకొని చెయ్యి. నువ్వు చెప్పగానే అలాగే చెయ్యమని కాదు, నువ్వు దేశకాల పరిస్థితులు కూడా చూసుకొని కొద్దిగా మార్పు చేర్పులు చేసుకొని చేసుకో. డాక్టర్ చెప్తాడు ఈ టాబ్లెట్ వేసుకో మంచిది తగ్గిపోతుంది అంటాడు, ఏదో వింటాం, తెచ్చుకుంటాం, వేసుకుంటాం, అది రియాక్షన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి అయ్యా రియాక్షన్ అవుతుంది, ఏమైనా వేరే చెప్పండి అంటే ఇస్తాడు కదా. ఇట్లా గురువులు చెప్పిన ఉపదేశం విని దాన్ని ఇంట్లో ఆచరిస్తే కూడా కొంత వ్యతిరేకత రావచ్చు, మంచికి కూడా వ్యతిరేకత ఉంటుంది. అప్పుడు గురువులకు చెప్తే దానికి ఏం చేయాలో మళ్ళీ చెప్తారు.
అంతే తప్ప అయ్యో మీరు చెప్తే ఇలా అయ్యిందండి ఆయన దగ్గరికే పోవద్దు అనుకోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి మనం ఇప్పుడు స్వస్తి శాంతి మంత్రాలతో ఆవుతిస్తాము. అందరూ కూడా స్వాహాకారం చెప్పండి. మీరు చేసే ఒక గొప్ప పని అదొకటే, స్వాహ స్వాహ అంటే అది దేవతలట సంతోషంతో ఊగిపోతారట. ఇక్కడ స్వాహాకారం వినిపిస్తుందో వెతుక్కుంటూ వస్తారట దేవతలు. కాబట్టి మనం దేవతల్ని ఆహ్వానించాలంటే స్వాహ. స్వాహ అంటే ఏమిటి? సమర్పణం.